ఫ్యూచర్లో నేను అనేది కంప్లీట్ ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీలో ఎట్లా కొనసాగాలనుకుంటున్నారు? తెలియదు మేడం, మనకు రేపు ఏమవుతుందో తెలియదు, ఫ్యూచర్ ఎట్లా చెప్తాను నేను. అంటే మీకు యాక్షన్ కొరియోగ్రాఫర్గా ఇష్టం అని చెప్పారు కదా చాలా, సో అలా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? అంటే ఏమొచ్చినా చేస్తాను మేడం నేను. అది రేపు ఇప్పుడు నేను సింపుల్గా చెప్పినట్టు అవార్డు వస్తుందని నేను ఇమాజినే చేయలేదు. నేను సినిమా చేయాలనుకున్నాను, రిలీజ్ అప్పుడు ఇన్ని కష్టాలు పడతాను కూడా నాకు తెలియదు, రిలీజ్ అయిపోయిన తర్వాత అప్పులో ఇన్ని ఫోన్లు చేస్తారని కూడా తెలియదు నాకు. అంటే రేపు ఏమవుతుందో కూడా తెలియనప్పుడు వి కాంట్ ఈవెన్ ప్రెడిక్ట్. బట్ ఏం జరిగినా నేను నాకు రెడీగా ఉన్నాను. నేను అన్ని క్రాఫ్ట్స్లో యాక్షన్ కొరియోగ్రఫీ ఎవరైనా చేయమంటే యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తాను, హీరోగా చేయమంటే హీరోగా చేస్తా, డైరెక్షన్ చేయమంటే డైరెక్షన్ చేస్తా, ఎవరైనా వచ్చి ఎడిటింగ్ చేస్తావా అంటే ఎడిటింగ్ కూడా చేస్తా. సో ఐఎమ్ రెడీ, నేను ఓపెన్గా పెట్టాను, మీకు నా నుంచి ఏం కావాలో మీరు తీసుకోండి, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఇప్పుడు ఎడిటింగ్ అన్నారు కదా, ఎడిటింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు? అంటే అది నేను ఫిల్మ్ స్కూల్లో ఉన్నప్పుడే అక్కడ బేసిక్స్ చెప్తారు మేడం ఎక్కడైనా సరే. కానీ బేసిక్స్ సినిమాకి సరిపోదు కదా? సరిపోదు. సో నేను దాంతో షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని నేను. సో ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత షార్ట్ ఫిల్మ్స్, నా షార్ట్ ఫిల్మ్స్ అని నేను ఎడిట్ చేసేవాడిని. షార్ట్ ఫిల్మ్స్ చేశారా ముందు? 6-7 షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. దాని తర్వాత సినిమా ఈ షూటింగ్ నేను ఎడిటింగ్ చేయాలని అనుకోలేదు. దీనికి షూటింగ్ నేను షెడ్యూల్ వైజ్ బ్రేక్ చేశాను కదా, చెప్తున్నాను కదా, 4 years కాబట్టి బ్రేక్ వచ్చిన ప్రతిసారి నేను ఎలాగో ఫుటేజ్ ఉంది కదా రఫ్ ఎడిట్ చేసేవాడిని. ఎడిట్ చేసి సర్లే అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ రఫ్ ఎడిట్ చేసేవాడిని.